తమిళగడ్డ ఎవరి అడ్డా? సీఎం స్టాలిన్ మళ్లీ సత్తా చాటారా? పళనిస్వామి తన పవర్ ఏంటో చూపిస్తారా? హీరో విజయ్ రాజకీయ తెరపైన తన హీరోయిజం చాటారా? కమెడియన్ గా మిగిలిపోతారా? రెండు బలమైన ప్రాంతీయ పార్టీల కొట్లాటలో జాతీయ పక్షాల ప్రభావం ఉంటుందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో క్యాంపెయిన్ క్లైమాక్స్ చేరింది. ఎవరికి వారు పోటా పోటీ పడి మరీ ఉచిత హామీలు గుప్పించారు. తాము ఏమాత్రం తక్కువ కాదంటూ విమర్శలు గుప్పించుకున్నారు. ఎవరి స్టైల్లో వారు ముందుకెళ్లారు. కీలక సమయంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిందా? లోక్సభలో బిల్లు వీగిపోయినా తమిళనాడులో గట్టి ప్రకంపనలే నమోదయ్యాయా? చివరి రోజు సైతం అదే అంశం మార్మోగిందా? ఎన్డీఏ తరఫున ప్రచారానికి వెళ్లిన సీఎం చంద్రబాబు సైతం ఈ విషయంలో స్టాలిన్ ను తప్పుబట్టారు. డీఎంకే హయాంలో తమిళనాడు పనైపోయిందని విమర్శలు కూడా గుప్పించారు. భారతదేశానికి అన్యాయం జరగదు. మేమందరం ఉంటాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా దక్షిణ భారతదేశాన్ని అన్ని రాష్ట్రాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కానీ తమిళనాడులో ఏమైందని అడుగుతున్నా. ఒకప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో ముందుంది. ఇప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో వెనకానుంది. మీరు చూశారు, ఒకప్పుడు మెడ్రాస్, తర్వాత అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నై పోటీ పడే పరిస్థితిలో ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా. మీరు రిఫార్మ్లో ముందుకు రారు, అభివృద్ధిలో ముందుకు పోరు. ఎక్కడ చూసినా రాజకీయాల్లో మాత్రం ముందుంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే లేదంటే అన్నా డీఎంకే తమిళనాడులో ఈ వరుస మారుతుందా? వెండితెర నుంచి రాజకీయ తెరపైకి దూసుకొచ్చిన విజయ్ ఎలాంటి ప్రభావం చూపుతారు? పొలిటికల్ స్క్రీన్ పైన తిరుగులేదని నిరూపించుకుంటారా? విజయ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని చర్చోపచర్చలే జరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా డీఎంకేకు లబ్ధి కలిగిస్తారని ఒక విశ్లేషణ. ప్రజా సమూహాన్ని చూసే భయపడుతున్న ఆయన్ని ప్రజలు ఆదరించే అవకాశాలే ఉండవని విమర్శలు ఉన్నాయి. మరి విజయ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అయినా అవుతారా? ఆటలో అరటి పండుల కమెడియన్లా మిగిలిపోతారా? జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో పక్షంలో తలపడుతున్నాయి. వాటి సత్తా ఎంత? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని అందించడానికి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివాని, మొత్తానికి చూస్తున్నాం తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో. ఇక అలాగే నెక్స్ట్ విజయ్ ఎలా గెలవబోతారు ఏంటని ఉత్కంఠ కూడా నెలకొంది. ఒకవైపు స్టాలిన్, ఇక ప్రచార హోరైతే హోరాహోరీగా సాగుతుంది. పోటాపోటీగా ఏం జరగబోతుంది ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. సో బేసికలీ ఇప్పుడు తమిళనాడు పోలింగ్ కి సంబంధించిన కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2 days లో, హార్డ్లీ 2 days, ఈ రోజు రేపే ఉంది. సో ఈ 2 days లో ఏం చేస్తారనేది చూడాలి. సో ఈ తమిళనాడు పోలింగ్ కి సంబంధించి మనం డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. కానీ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ తో మనం మళ్ళీ కలుద్దాం. అసలు తమిళనాడు పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. సో క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సో వెల్కమ్ బ్యాక్. సో ఫైనల్ గా అయితే తమిళనాడు పోలింగ్ కి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి అన్ని పార్టీస్, డిఎంకే అన్నా డిఎంకే, టీవీకే, కాంగ్రెస్, బీజేపీ పార్టీస్ కూడా ఇప్పటికీ వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఫ్రీ బీస్ ని కూడా ప్రకటించేశారు పోటాపోటీగా. సో ఇప్పుడు ఈ కౌంట్ డౌన్ పోలింగ్ డే లో ఎలాంటి సిచ్యువేషన్ మనం చూడబోతున్నాం అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ముఖ్యంగా మనం టీవీకే గురించి మాట్లాడాలి. టీవీకే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? డిఎంకే మళ్ళీ అధికారం చేపడుతుంది లేకపోతే ఈసారి అన్న డిఎంకే సత్తా చాటుతుందా? అండ్ అదే విధంగా కాంగ్రెస్ ఇంకా బీజేపీ పొజిషన్ ఏ విధంగా ఉండబోతుందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు అండెం రామరెడ్డి గారు, టిఎస్ బీజేపీ రాష్ట్ర నాయకులు, అండ్ అలాగే అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో రామరెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, ఇప్పుడు
మనం చూస్తున్నాం తమిళనాడు ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ తమిళనాడు ఎలక్షన్ లో ఎవరు గెలిచే ఛాన్సెస్ మీకు ఎక్కువగా అనిపిస్తుంది? హూస్ గోనా విన్? తమిళనాడు రాజకీయ చరిత్ర ఏంటంటే 1967లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఓడిపోయి డిఎంకే గెలిచిన తర్వాత రాజకీయాలు మారిపోయాయి. తమిళనాడు మొట్టమొదటి రాష్ట్రం, కాంగ్రెస్ ను అధికారం కోగొట్టిన మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. చాలా సార్లు ఏంటంటే అక్కడ తమిళనాడు ఏంటంటే 5 సార్లు డిఎంకే, 5 సార్లు అన్నా డిఎంకే, ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ వచ్చింది. ఒక జయలలిత గారు మాత్రం వారు చనిపోయే ముందు 2వ సారి వరుసగా ఎన్నికై కొంచెం తమిళనాడు రాజకీయాల్లో కొంచెం వేరే తీరుగా వస్తాయని ఒక సంకేతం ఇచ్చారు. అట్నే కేరళలో కూడా ఎల్డిఎఫ్ అంతకుముందు అంటే 2021లో 2వ సారి గెలిచి కేరళ కూడా ఈ మార్పు రాజకీయానికి కొంచెం వేరే సంకేతం తమిళనాడు కేరళ ఈ 2 జరిగినాయి అన్నట్టు. అయితే ఇప్పుడు తమిళనాడులో హోరాహోరీ నడుస్తుంది. ఇక మేం గెలుస్తాం చెప్పుకోవడం సహజము. అయితే ఈ విజయ్ ఎంట్రీ తోటి నష్టం ఎవరికి ఎక్కువ జరుగుతుంది? ఇద్దరికి కొంచెం కొంచెం నష్టం అంటే ఈక్వల్ నష్టం అంటే నష్టం కిందకి లెక్క రాదు. ఎవరికి ఎక్కువ? రామరెడ్డి గారు, టీవీకే విజయ్ గురించి మనం తర్వాత ట్రాక్ చేద్దాం, మాట్లాడదాం. ముందుగా మీ పార్టీ గురించి ఇప్పుడు బీజేపీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది తమిళనాడు పాలిటిక్స్ లో అంటే ఏం చెప్తారండి మీరు? ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో వచ్చినాక అందులో ఉంది ఏంటంటే 2026 జనాభా లెక్కల తర్వాత దీన్ని అమల్లోకి తీసుకురావాలి డీలిమిటేషన్ అని. అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ 2024 తర్వాత తీసుకొస్తే ఆ జనాభా లెక్కల తర్వాత అయితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి 2020 మీ దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ అని కాంగ్రెస్ మరి రాహుల్ గాంధీ సూచించినేమో ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, వీళ్ళతో సమావేశం పెట్టి జనాభా లెక్కల ప్రకారం తీసుకోవద్దు, ఈ నిష్పత్తి మారకుండా ఇప్పుడున్న లోక్సభ స్థానాల నిష్పత్తి ఏ రాష్ట్రాలకు మారకుండా తీసుకుంటే మేము సమర్థిస్తామని చెప్తే మోడీ ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఉన్న సీట్లలో 50% పెంచడం అన్ని ప్రపోజల్ తోటి డీలిమిటేషన్ బిల్ తీసుకొస్తే దాన్ని అట్లా కాదు హైబ్రిడ్ సిస్టమ్ అని మళ్ళీ రేవంత్ రెడ్డి ప్లేట్ ఫిరాయించాడు. తర్వాత అక్కడ పార్లమెంట్ లోక్సభలో కూడా ఆయన కేసీ వేణుగోపాల్ అంటే మీరు ఆ బిల్లులో ఆ 50% అనేది పెట్టలేదు కాబట్టి మీరు 50% పెడితే మేము సమర్థిస్తామంటే ఇప్పుడే గంట లోపల అమెండ్మెంట్ చేసి నేను తీసుకొచ్చి పెడతా అని అమిత్ షా గారు అంటే దానికి వీళ్ళు ఓకే చెప్పలే. సో ఆ అంశం కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఏంటంటే దక్షిణాదికి అన్యాయం జరగకుండా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంటే అనవసరంగా అడ్డుకొని భవిష్యత్తులో దక్షిణాదికి అన్యాయం చేసే విధంగా ఈ కాంగ్రెస్ డిఎంకేలు అడ్డుకున్నాయి అనేది అది బలంగా పోతుంది. అదొక అంశం. మహిళలకు రిజర్వేషన్ అమలు చేయబోతుంటే మహిళా రిజర్వేషన్ జరగకుండా అడ్డుకున్నది కేవలం ఏమైనా ఆ సోనియా కుటుంబం, కరుణానిధి కుటుంబం, మన సమాజ్వాదీ ములాయం సింగ్ గారి కుటుంబం, ఆర్జేడీ లల్లు ప్రసాద్ కుటుంబం, శరద్ పవార్ కుటుంబం నుంచి మహిళలు మాత్రమే ఈ సభలకు రావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, మిగతా మహిళలకు అవకాశం వద్దన్న రీతిలో జరుగుతుంది. పెద్ద ఎత్తున బీజేపీ ఇప్పుడు బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అండి ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ లో? అద్భుతంగా ప్లస్ అవుతుంది. వాళ్ళు చేసిన బ్లండర్ అది భస్మాసుర హస్తం అని చూడండి. భస్మాసురుడు తన నెత్తి మీద చేయబెట్టుకున్నట్టు కాంగ్రెస్ డిఎంకే కూటమి వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేయబెట్టుకున్నారు. ఇది చాలా పోతుంది. ఇంకా డిఎంకేకి ఇంకొక ఏంటంటే మాట్లాడదాం సత్యం గారు, ఇప్పుడు మీరు చెప్పండి. మనం చూస్తున్నాం తమిళనాడులో అయితే హోరాహోరీ పోటీ నెలకొంది. అసలు అందరూ కూడా ఫ్రీ బీస్ ప్రకటించేశారు. బేసిక్లీ ఫ్రీ బీస్ అంటే తమిళనాడు ప్రజలకి చాలా ఇష్టం. దాన్నే ఒక అస్త్రంగా తీసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఫ్రీ బీస్ ని ప్రకటించేస్తున్నారు. సో డిఎంకే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ అధికారం చేపడుతుందా? అన్న డిఎంకే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? టీవీకే ఏంటి? టీవీకే సిచ్యువేషన్ ఏంటి? అండ్ అదే విధంగా కాంగ్రెస్ బీజేపీ సిచ్యువేషన్ కూడా ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్ లో? తమిళనాడులో సహజంగా ఒక సహజ పరిణామక్రమం ఏంటంటే హేతువాద రాజకీయాలు రాజ్యం వెళ్ళినాయి. డిఎంకే అయినా అదే పార్శ్వం, అన్నా డిఎంకే అయినా అదే పార్శ్వం. కరుణానిధి కన్నా ముందు అన్నాదురై కన్నా పెరియార్ రాజస్వామి వీళ్ళందరూ కూడా హేతువాద రాజకీయాలను ప్రచారం చేశారు. అదే ద్రావిడ రాజకీయాలు దరిదాపు ఒకే వరలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత విడిపోయిన తర్వాత కూడా వాటి కోసమే పోటీ పడ్డారు తప్ప డిబేట్ కాలేదు. ఒకే పార్శ్వంలోనే పోటీ పడ్డారు. అయితే ఆ తర్వాత సరే
మన రామిరెడ్డి గారు చెప్పినట్టుగా చెరొక 5 సార్లు అధికారం రావటం, వాళ్ళ మధ్యన అధికారం విభజన జరగటం వెనుక కొనసాగింపుగా వస్తున్నాయి. జయలలిత జరిపోయిన తర్వాత అన్నాడీఎంకే బలహీనపడింది. అది ఓపి పరమేశ్వరన్, తర్వాత ఇప్పుడు పళనిస్వామి, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆవిడ జయలలిత అనుచరురాలు, ఇట్లా శశికళ శశికళ 3-4 పార్శ్వాలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత బీజేపీ ట్రై చేసింది పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో, ఇద్దరిని కలిపించే ప్రయత్నం చేశారు, కలిపి ఉన్నారు కూడా. కలిసి ఉన్నా కూడా అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ కలిసి ఉన్నా కూడా ప్రభావం చూపెట్టలేకపోయారు. డిఎంకే గెలిచింది. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఈ పళనిస్వామి నుంచి పరమేశ్వరుని విడిపోవటంతో వాళ్ళ ఏఐడిఎంకే ఇద్దరు ముఖ్యమంత్రుల క్యాండిడేట్ కోసం పోటీ పడ్డటువంటి వాళ్ళు ఒక ఆయన పోయి ఇప్పుడు డిఎంకేలో చేరేట్టు. అదొక అన్నాడీఎంకే కలిగినటువంటి అదొక బలహీనత. తర్వాత రెండవది కాంగ్రెస్ డిఎంకే ఫ్రంట్ ఎప్పటినే వచ్చేది కమ్యూనిస్టులు. ఈ 3 పార్శ్వాలు ఒకే పార్శ్వంగా ఉంటున్నాయి. దానికి తోడు ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి కూడా ఒక చిన్న వర్గం పోయి దాంట్లో కలిశాడు, ఓపీఎస్ అంటుంటాం మనం. తర్వాత ఇట్లా కలవటంతో సహజ బలం డిఎంకే ఫ్రంట్ కొంది. రాజకీయ బలం అంటే ఈ మధ్య మన మిత్రుడు రామిరెడ్డి అన్నట్టు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ లేదా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కానీ ఇటువంటి ఏమైనా నెగిటివ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నాయా అనేటువంటిది ఒక పాయింట్. అది స్కోర్ చేసినాక కానీ సాధ్యం కాదు. తమిళ రాజకీయాల్లో జనరల్గా జాతీయ స్థాయి రాజకీయాలు తమిళనాడులో మనం రిఫ్లెక్ట్ కావు. ఆ 2 అన్నాడీఎంకే డిఎంకే పార్టీల మధ్యనే చర్చలు, రాజకీయాలు, ఓటమి గెలుపులు జరుగుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు బీజేపీ వచ్చి అన్నాడీఎంకేని పెద్దగా మార్చిన లేదా కాంగ్రెస్ వచ్చి డిఎంకేని పెద్దగా మార్చిన జాతీయ పార్టీల మార్పు వల్ల వాళ్ళు మారటం కాకుండా వాళ్ళ పార్టీల వల్ల జాతీయ పార్టీలు కొంత సమన్వయం చేసుకొని పొత్తు జడకుండా ఇవాళ 2 ఫ్రంట్లు ఉన్నాయి. అయితే ఇవాళ ఒక సంస్థ పీపీఏ అని పీపుల్స్ అనలిస్ట్ సర్వే అని వచ్చింది. అది పోయినసారి బీహార్లో అక్యురేట్గా అంచనా వేసింది. వాళ్ళు వేసిన అంచనా ఏమిటంటే బెంగాల్లో బీజేపీ గెలవబోతుంది 160 సీట్లతోటి, తమిళనాడులో డిఎంకే ఫ్రంట్ 150 సీట్లతోటి గెలవబోతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రకటించింది. కాబట్టి అంచనా వేశారు. కాబట్టి గత కొంతకాలంగా ఒక సర్వే మాత్రం డిఎంకే ఓడిపోయే అవకాశం ఉందని తప్ప మిగతా అన్ని సర్వేలు డిఎంకే ఫ్రంట్ గెలుస్తుంది అనేటువంటిది ఒక సర్వే, అనేక సర్వేలు ప్రకటిస్తూ ఉన్నాయి. తర్వాత రెండవది స్టాలిన్ చేసినటువంటి మరొక గొప్ప పని ఏంటంటే అధికారంలో రాగానే డిఎంకే పార్టీ ఈ జయలలిత ప్రోగ్రామ్స్ అని ఎత్తేయాలంటే జయలలిత ప్రోగ్రామ్స్ ఎత్తేయొద్దు, పైగా జయలలిత పేరు ఉన్నటువంటిది కూడా అదే పేరు మీద పథకాలు కొనసాగిద్దామని ఆవిడ పేరు మీద ఉన్నటువంటి పథకాలు కూడా కొనసాగిస్తున్నాడు. దాంతో కాస్త స్టాలిన్ ఎడల డిఎంకే చేసుకున్నారు. తర్వాత సత్యం గారు మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సో రామిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, బీజేపీ సిచ్యువేషన్ మనం సదర్న్ స్టేట్స్ లో చూస్తున్నాము. ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే పుంజుకుంటున్న సిచ్యువేషన్ మనం చూసాము. అండ్ అదే విధంగా కేరళలో కూడా కొంచెం పుంజుకునే సిచ్యువేషన్ చూసాము. సో ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? ఈసారి కూడా తమిళనాడులో బీజేపీ సత్తా చాటే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? చెప్పిన సర్వే ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ జరగకముందు ముఖ్యంగా ఏంటంటే మహిళా రిజర్వేషన్ విషయం వీటి ప్రజల్లోకి వెళ్ళక ముందు ఈ 2 అంశాలతోని డిఎంకే మైనస్ అయింది. తర్వాత ఈ మన టపాసుల కర్మాగారం పేర్లు 20 మందికి పైగా చనిపోవడం, దురదృష్టం ఉన్నప్పుడు వెంటన్నప్పుడు ఒక్కొక్కటి లాస్ట్ మూమెంట్ లో ఇలాంటి జరిగితే గెలుస్తారనుకున్న పార్టీ కూడా ఓడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది, కాంగ్రెస్ బలం తగ్గుతూ వచ్చింది తమిళనాడులో. ముఖ్యంగా చెప్తాను, రాజీవ్ గాంధీ వరకు ఏంటంటే ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 సీట్స్ ఆ డిఎంకే కానీ ఏడిఎంకే కానీ ఎవరితో పొత్తు పెట్టుకున్నావు, ఒకసారి వాళ్ళతో ఒకసారి ఇట్లా జరిగింది. 2/3 సీట్స్ ఈ ప్రాంతీయ పార్టీలకు, 1/3 సీట్ కాంగ్రెస్ కు ఉండే. అది అంటే అట్లా ఆ స్థాయి నుంచి 2034లో 28-29 స్థాయికి పడిపోయింది కాంగ్రెస్ బలం.
బీజేపీకి ఉనికి లేకుండా ఇంతకుముందు బీజేపీ కూడా కాంగ్రెస్ తో సమానంగా అన్నట్టు 27 సీట్లు ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు బీజేపీ ఒక పవర్ఫుల్ శక్తిగా, ఎందుకంటే బీజేపీకి తమిళనాడు ఒక స్టార్ క్యాంపెయినర్ ఉన్నాడు అన్నామలై, అద్భుతమైన స్టార్ క్యాంపెయినర్. మోడీ గారు ది బెస్ట్, ఇంకా అమిత్ షా గారు. కానీ అన్నమలైని కూడా కొంచెం సైడ్ ట్రాక్ పెట్టేసిన వార్తలు కూడా మనం మధ్యలో విన్నాము. అది ఇది ఒక నిమిషం చెప్తా. ఏంటంటే అన్నామలై గారు నేను పోటీ చేయను, పార్టీని గెలిపియాలి, మన తమిళ భాషలో మాట్లాడే ఒక స్టార్ క్యాంపెయినర్ అవసరము, కాబట్టి నేను పార్టీ అడిగితే నేను పోటీ చేయను అన్నాడు. మన పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటా, ఈ దఫా నేను పోటీ చేయను అన్నాడు. ఇంకోటి ఇంతకు సత్యం గారు చెప్పిందంటే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏడీఎంకే కలిసి పోటీ చేయలే, విడివిడిగా పోటీ చేసినాయి. ఏడీఎంకే బీజేపీ విడివిడిగా పోటీ చేసిన 11-12 స్థానాల్లో బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఎందుకంటే పెరుగుతున్న బీజేపీ బలాన్ని ఏడీఎంకే వాళ్ళు గుర్తించకపోతే మా బలం మీద చూపించుకుంటాం అని చూపించుకుంది. ఫస్ట్ టైం double-digit% ఓట్లతోటి బీజేపీ తమిళనాడులో తన సత్తా చాటింది. జాతీయ రాజకీయాల వరపడి కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో అప్పుడు వాళ్ళు 27 స్థానాలు ఇస్తే పొత్తులో కుదిరి అంటే అన్నామలై గారు అంటే మన అభ్యర్థులను మాక్సిమం గెలిపించుకోవాలి, అది టాస్క్ పెట్టుకోరు. ఇంకోటి గత ఎన్నికల్లో కమల్ హాసన్ ఓడించి కూడా బీజేపీ అభ్యర్థి వనితా శ్రీనివాసన్ ఇక్కడ కోయంబత్తూరులో. కాబట్టి బీజేపీ బలం పెరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు జయలలిత లేని కన్నా కొంత ఏడీఎంకే బలం తగ్గిన మాట వాస్తవమే. కానీ మోడీ ఇమేజ్ తోటి బీజేపీ బలంతో అంతగా డబుల్ గా అర్బన్ ఏరియా, కాబట్టి అది చాలా ప్లస్ అవుతుంది ఏడీఎంకే కూటమికి. మేము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోటి ఓకే. సో సత్యం గారు, ఇప్పుడు మహిళా రిజర్వేషన్, సెన్సెస్ అండ్ అలాగే ఎంపీ సీట్ల పెంపు విషయానికి వస్తే ఈ మూడింటికి సంబంధించిన బిల్స్ వీగిపోవడంతో ఓవైపు మనం చూసాం స్టాలిన్ ఏ విధంగా చెప్పుకోవడం జరిగిందో, మనం గట్టిగా పోరాడాం, నిలబడ్డాం కాబట్టే ఈ బిల్స్ అనేవి వీగిపోయాయి, మనం గెలిచామన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. సో మరోవైపు బీజేపీ వాదన అయితే మరోలా ఉంది, వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అన్నట్టుగా ఇందాకనే రామరెడ్డి గారు కూడా చెప్పారు. సో మనం ఎవరికి ఎక్కువగా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు తమిళనాడు సిచ్యువేషన్ లో? ఇప్పుడు ఎవరి ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు అనుకూలంగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రెండు వైపులా కూడా మనం ఓడించామని డిఎంకే కానీ ప్రతిపక్షాలు చెప్పటం కాదు, మహిళలను ఓడించారని బీజేపీ చెప్పటం, వీటి ఇంపాక్ట్ అంటుంటుంది అనేది మన ఊహలే తప్ప రేపు రిజల్ట్ వస్తే కానీ తెలియదు. కానీ ఉన్న ఫ్యాక్ట్ ఏమిటంటే ఇవాళ బీజేపీకి ఎప్పుడు కూడా నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ అడ్వాంటేజ్. మోడీ హవా కానీ లేదా నేషనల్ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ బీజేపీకి. అది మైక్రో లెవెల్కి పోతుంటే, అసెంబ్లీకి పోతుంటే, జడ్పీటీసీకి పోతుంటే, గ్రామ పంచాయతీలకు పడితే దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుంటుంది అంటే నార్త్లో నెట్వర్క్ ఉంది, సౌత్లో నెట్వర్క్ లేదు, ఎక్సెప్ట్ కర్ణాటక. ఇప్పుడు మనం తెలంగాణ చూసాం, పార్లమెంట్ ఎలక్షన్ 8 సీట్లు రాగానే ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీ వస్తుంది అనుకున్నాం. అనుకునే వాళ్ళు కూడా, చేరే వాళ్ళు కూడా అనుకున్నాం. కానీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ రావడంతో ఇప్పుడు కాదు బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి బీఆర్ఎస్ లో చేరే వాళ్ళు ఎక్కువ అవుతా ఉన్నారు. అట్లనే అంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి అడ్వాంటేజ్, లోకల్ లెవెల్ వచ్చే వరకు ఇతర పార్టీలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. దానికి కారణం సౌత్ లో నెట్వర్క్ వీక్ గా ఉంటాయి. తమిళనాడులో కూడా మోడీ ప్రభావం కానీ ఇంకేదైనా ఖచ్చితంగా వాస్తవమే రామిరెడ్డి గారు చెప్పింది. తమిళనాడులో బీజేపీ సొంతంగా పోటీ చేసినప్పుడు 10-15 నియోజకవర్గాల ఊహకందని రైతులో ఓట్లు వచ్చినాయి, కానీ సీట్లు వచ్చే స్థాయికి రాలేదు. ఇప్పుడు వచ్చే వరకల్లా తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గం వచ్చే వరకల్లా బీజేపీ ప్రభావం ఆ స్థాయిలో ఉండదు. ఎందుకంటే మోడీకి అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధం ఉండదు కదా. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్లో సహజంగానే అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ కన్నా డిఎంకేకు లేదా లోకల్ పార్టీలకు అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైనా అన్నాడీఎంకే ఏ మేరకు ఆ కాంపోజిషన్ సమకూర్చుకుంది, ఏది ఓపీఎస్ పోయిన తర్వాత కూడా ఏ మేరకు సమకూర్చుకుంది అనే దాని మీదనే అన్నాడీఎంకే గెలుపు కానీ బీజేపీ గెలుపు కానీ ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది.
సో రామరెడ్డి గారు, ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ గురించి చెప్పాలి. సో తొలిసారిగా టీవీకే పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి ఒకవేళ టీవీకే పార్టీ అంటే ఇప్పుడు పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఓట్ల చీలికలు అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే అది డిఎంకేకి మైనస్ ప్లస్ అవుతుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకి ప్లస్ మైనస్ పాయింట్ అవుతుందా? నేను మొదట్లో అదే టాపిక్ తీశాను. డిఎంకే కూడా ఏంటంటే విజయ్ ఎంత యాంటీ డిఎంకే ఓటు తెలిస్తే వాళ్ళకు గెలిచే అవకాశాలు అంతా ఉంటాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓరి అయినాక ఈ జాతీయ స్థాయి ఇష్యూలు డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ అయినాక విజయ్ ప్రభావం తగ్గుతుంటే విజయ్ ఇప్పుడు కొత్త స్టాండ్ తీసుకున్నాడు. టుటికొరిన్లో యేసుక్రీస్తు ఫోటో పెట్టుకొని ప్రచారం చేశాడు. నిన్న చర్చిలో మోకాళ్ళ మీద నడుస్తూ క్రైస్తవ అంశంగా ఇప్పుడు విజయ్ ప్రచారం జరుగుతుంది, జోసెఫ్ విజయ్ ప్రచారం. దాంతో ఏంటంటే నష్టం ఏడీఎంకే కన్నా డిఎంకేకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవ ఓట్లు సాలిడ్ గా డిఎంకే ఫ్రంట్ గా పడుతుండే, పర్టికులర్లీ బీజేపీ ఏడీఎం కలిసిగా. కాబట్టి ఆ ఓట్లను ఇప్పుడు విజయ్ చీల్చబోతుంది భారీగా. దాంతో అన్ఎక్స్పెక్టెడ్ లాస్ డిఎంకేకి జరుగుతుంది. దాంతో ఏడీఎంకే బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్. విజయ్ వలన ఏదైతే నష్టం జరుగుతుంది అనుకుంటారో అది ఉల్టా లాభం ఏడీఎంకే బీజేపీ కూటమి జరుగుతుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో అన్నామలయ్య గారు అద్భుతంగా పనిచేస్తారు. బీజేపీ 27 స్థానాల మీద అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆ రిజైన్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక డెడికేటెడ్ లీడర్, ఆయన మొత్తం బీజేపీ స్థానంలో చేస్తుండ్రు. చంద్రబాబు నాయుడు కూడా రావడం, ఎందుకంటే తమిళనాడులో తెలుగు వాళ్ళ ఓట్లు చాలా ఉన్నాయి, ఏపీ ఆంధ్ర రాయలసీమ ఓట్లు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా కోయంబత్తూర్ గురించి మాట్లాడితే ఎక్కువనే ఉంది. మరి ముఖ్యంగా కోయంబత్తూర్ ఏరియాస్ గురించి మాట్లాడితే అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ప్రచారంలో చెన్నైలో కూడా చెన్నైలో ఉత్తర తమిళనాడు మొత్తంలో తెలుగు వాళ్ళు ఎక్కువ, చెన్నై కోయంబత్తూర్. కాబట్టి వీరు చంద్రబాబు ప్రచారం కటింగ్ ఎడ్జ్ లాగా బీజేపీ. సో రామరెడ్డి గారు, మొత్తానికి టీవీకే స్థాపించడం వల్ల ఇటు డిఎంకే అన్న డిఎంకే కి ప్లస్ పాయింట్ అవుతుందని మీరు అంటున్నారు. బీజేపీ అన్న డిఎంకే ఇప్పుడు ప్లస్ గా మారింది. ఇంత మొదట్లో డిఎంకే ప్లస్ గా ఉండే, ఇప్పుడు బీజేపీ ఏడీఎంకే ప్లస్ గా మారింది అది. ఓకే ఓకే. సో సత్యం గారు, ఇప్పుడు మీరు చెప్పండి, తమిళనాడులో ఓటర్స్ లిస్ట్ ఒకసారి చెక్ చేస్తే అందులో 20% మంది యూతే ఉన్నారు. సో యూత్ ఒకవేళ యూత్ గురించి మాట్లాడితే యూత్ అంటే ఆబ్వియస్ గా టీవీకే అధినేత విజయ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ మహిళా ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్న సందర్భాలను మనం చూసాము. సో ఇటు ఇందాక రామరెడ్డి గారు చెప్పినట్టుగా అటు క్రిస్టియన్ ఓటర్స్ ని ప్రభావితం చేయడం, ఇటు యూత్ ని అండ్ అటు మహిళల్ని ప్రభావితం చేస్తే టీవీకి ఎంత వరకు సీట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తోంది? తమిళనాడులో క్రిస్టియానిటీ లేదా ముస్లిం అనేటువంటి భావన తక్కువ. దానికి రేషనల్ నాన్ రేషనలే ఎక్కువ చీలిక గతంలో. ఇప్పుడు టీవీకే యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేస్తే ఇప్పటి వరకు వచ్చినట్టు అంచనాలు ఏమిటంటే టీవీకే 10% ఓట్లకు చేల్చొచ్చు, 2-3 సీట్లు రావచ్చు అని అంచనా వేశారు. కాబట్టి రామరెడ్డి గారు ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రామరెడ్డి గారి వర్షన్ రామరెడ్డి గారు చెప్పనియండి. మీరు చెప్పండి సత్యం గారు, టైం అయిపోయింది మనకి, మీరు లాస్ట్ లో చెప్పండి. మనమే అడ్డం తగిలేది లేదు. నా అనాలిసిస్ ఏమిటంటే అక్కడ వాస్తవానికి టీవీకే గానీ యూత్ ని అట్రాక్ట్ చేసి ఒక 10% ఓటు చీల్చి 2-3 సీట్లు వస్తాయి అన్నారు. కాబట్టి సీట్ల పరంగా టీవీకే ప్రభావం తక్కువ. ఓట్ల పరంగా చీలిస్తే ఆ ఓట్ల చీలిక ఎవరి చీలిక అవుతుంది అనేటువంటిది ముఖ్యం. కాబట్టి ఏంటంటే తమిళనాడులో 4-5% ఓట్లు అటు ఇటు షిఫ్ట్ అయితే ఫ్రంట్లు కూడా అటు ఇటు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే కేరళలో అయితే 1%, తమిళనాడులో అయితే ఒక 5% అటు ఇటు తలకిందులు చేసే అవకాశం ఉంది. కాబట్టి విజయ్ ఓట్ల చీలిక ఆధారంగా ఓటింగ్ పర్సంటేజ్ల తేడా వస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రంట్కు దెబ్బతలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యూత్ ఎట్లా అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు జనం వచ్చి ఓటు మాత్రం మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రంట్ వాళ్ళ పార్టీలకు వేసుకుంటారా, మెటీరియలైజ్ అవుతుందా? పవన్ కళ్యాణ్కి మెటీరియలైజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు విజయానికి మెటీరియల్ అవుతుందా లేదా అనేటువంటి చూడాలి. కాబట్టి ఏదేమైనా ఒక అంచనాకైతే అందరం వచ్చింది ఏంటంటే ఆయన సొంతంగా 50 సీట్లు అధికారంలో రావటం అటువంటివన్నీ పోయినాయి. ఇప్పుడు 10 సీట్లు వస్తే 5 సీట్లు వస్తాయి అనే దగ్గర అంచనా, 5% చేస్తాడా 10% చేస్తాడా అనేది అంచనా. కాబట్టి విజయ్ పాత్ర రోజు రోజుకు తగ్గుకుంటూ వస్తుంది. అది 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 వచ్చే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎవరు షిఫ్ట్ అవుతున్నారు అనేటువంటిది
మనం త్వరలోనే చూడబోతున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో నేను మచ్ కూడా రామరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ Thank సత్యం you. గారు డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో చూడాలి, కౌంట్ డౌన్ పోలింగ్ కి సంబంధించి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో తమిళనాడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, డిఎంకే మళ్ళీ అధికారం చేపడుతుందా, అన్నా డిఎంకే సత్తా చాటి అధికారంలోకి వస్తుందా, టీవీకే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అదే విధంగా కాంగ్రెస్ బీజేపీ సిచ్యువేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.